మల్లికార్జున రెడ్డి గారు పెద్దినేని కాలువలో పుట్టారు. కానీ గుణానికి చూడండి ఆయన గొప్పవాడు కదా. పల్లెలో పుట్టిన మారుమూల పల్లెలో పుట్టినా కూడా ఆయన చాలా దూరం వెళ్ళి బ్రతుకు తెరువు కోసం వెళ్ళినా కూడా జనాల మంచి కోసం ఆలోచిస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళని పొగుడుతూ ఒక పాట పాడాల్సిందే అనుకోండి. అప్పుడు మల్లిగాడు గనక మల్లిగారు కాకుండా మల్లిగాడు మనవాడైతే అన్నట్లు నా జానపదం స్టైల్. మల్లిగాడు అని ఎవరంటామంటే మన తమ్ముడో మన అన్ననో లేకపోతే మనవాళ్ళు ఇట్లా ఉంటే గనక మల్లిగాడే మనూరి పిల్లగాడే మల్లిగాడే మనూరి పిల్లగాడే మంచి మనసున్న మా కుమార్రాజు వీడే మంచి మనసున్న మా కుమార్రాజు వీడే చిన్నవాడే చెలిమికి పెద్ద తోడే జనమంతా మరువలేని జానకాడే మళ్ళీ 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 నువ్వు రావాలయ్య మళ్ళీ 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 జన జాగృతి జాబిల్లి. ఇలా రాశాను మేడం. అంటే పూర్తిగా మనసులో ఉంది. ఇలా రాస్తే ఎలా ఉంటది అన్నట్టు. ఒక పల్లెటూరి బిడ్డ ఆయన. మల్లిగారు కాకుండా మల్లిగాడు అని మన వాళ్ళు అనుకున్నామంటే ఆయన ప్రతి ఒక్క ఇంటిలో బిడ్డే, ప్రతి తల్లికి ఆయన బిడ్డే, ప్రతి చెల్లికి ఆయన సోదరుడే. అలా మనల్ని మేమంతా ఓన్ చేసుకున్నాం ఆయన్ని. మల్లిగాడు మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. ఆయన సేవలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆయన జాగృతిలో జాబిల్లి లాగా ఉండాలి. జాగృతి అందరిని తట్టి లేపడము, అది ఒక జాబిలికి వెన్నెల వెలుగు. అంటే హిందువులందరము ఐక్యతగా ఉండాలనేటటువంటి వెలుగును పంచే అతను.